ఏంటోనండి, ఆ ఫీలింగ్ ఇప్పుడే కొత్తగా పరిచయం అవుతుంది. అయితే పడ్డట్టే. అంటే అంటే అదే కొత్త ఫీలింగ్లో పడ్డారా అంటున్నా. అసలు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? మీరు పండగొచ్చినట్టు లేదు, పండగే వచ్చినట్టుంది. మీరు భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. వయసుకొచ్చిన దగ్గర నుంచి ప్రాక్టీస్ కదా, అలా అలవాటైపోయింది. ఏమన్నారు? మిమ్మల్ని చూస్తుంటే కవిత్వమే తన్నుకొస్తుంది. మాటలు రావా? కవిత్వం అంటే నేను చెవి కోసుకుంటాను. ఓ కవిత చెప్పరా? నా కవిత్వం వింటే గొంతు కోసేసుకుంటారు. కానీ అంత పని చేయకండి. నేను కవిత్వంలో రక్తాన్ని కురిపించను, అమృతాన్ని కురిపిస్తాను. మరి కురిపించండి. మీ అందాన్ని చూస్తూ మైండ్ బ్లాక్ అయిపోయింది. రైటర్ బ్లాక్ పోవడానికి ఓ టీ పడితే బాగుంటుంది. టీ టీ కాఫీ కాఫీ తీసుకో. కాఫీ కాఫీ టీ టీ తీసుకోండి. బాబాయ్, టీ కాఫీ టీ కాఫీ టీ కాఫీ. అన్నయ్య, ఏంటి ఇద్దరు పండగ ఎలా చేయాలని డిస్కస్ చేస్తున్నారా? అవునమ్మా, అయినా టీ మీరు తెచ్చారేంటి? మేమే వచ్చి తాగేవాళ్ళం కదా. అన్నయ్యకి చెల్లెలే సర్వ్ చేయాలన్నట్టు. అన్నయ్య, భోగి అదిరిపోయింది. దట్టు మా ఆయనతో డాన్స్ చేయించాను చూడండి, అది ఊరు మాస్. నేను ఫుల్ హ్యాపీ అన్నయ్య, మీరు గ్రేట్. నేను కోరుకున్నట్టు పండగ మొత్తం పల్లెటూరులో జరిగినట్టు తంతంతా హడావిడిగా ఉండాలి. ఈ పండగ రోజులు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. పెళ్ళాక మా తొలి పండుగది. దులిపేద్దామమ్మా. ఓకే అన్నయ్య, నేనెళ్ళి ఇంకా టీ కాఫీలు ఇచ్చేసొస్తా. చెప్పమంటారా? ఏంటి? కవిత. చెప్పండి చెప్పండి. సంపు ఓ సంపు, నువ్వెంతో ఇంపు ఇంపు, నువ్వు చూస్తే కవ్వింపు కవ్వింపు, నువ్వుంటే జీవితమెంతో సొంపు, లేకుంటే బతుకు మొత్తం కంపు కంపు. సంపు మెల్లగా మనకు పడిపోతుంది. నా జీవితానికి పండుగ రాబోతుంది. ఇట్స్ మై లవింగ్ టైమ్. దేవకి, వీడు చెప్పింది చాలా చిన్న మ్యాటర్. మేమిద్దరం 9th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మనోడు మామూలుగా ఉండేవాడు కాదు. ఒకసారి ఏం చేశాడో తెలుసా? వేసవి సెలవుల్లో ఊర్లో అందరూ ఆరు బయట మంచాలు వేసుకుని పడుకుంటూ ఉంటారు కదా. అప్పుడు నేను మరికొందరు ఫ్రెండ్స్ కలిసి నిద్రపోతున్న వీడిని మంచంతో పాటు తీసుకెళ్లి పక్క వీధిలో పెట్టేసి వచ్చేసాం. పొద్దునే లేవగానే బిత్తరపోయిన వాడి మొహాన్ని చూస్తే మాకసలు నవ్వే ఆగలేదు తెలుసా. ఏం జరిగిందో అర్థం కాక, ఇల్లు ఎక్కడ మిస్ అయిందో తెలియక వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు చూడు. ఊరుకోరా బాబు. చూసావా శాంతి, వీడి మామగారు వాళ్ళ కుటుంబానికిచ్చే విలువ, వాళ్లతో పాటు ఉంటే వచ్చే సంతోషం మనతో ఉంటుందా? ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు, పైగా డబ్బున్నోళ్ళు. కానీ మనం ఆయన పరువు పోవడానికి కారణమైన వీడి కుటుంబం అయిపోయింది. ఆపండి. పండగ పూట ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు, వినేయగలరు. ఏది పడితే అది చెత్తవాగుడు వాక్కండి. చెత్తవాగుడేంట్రా? ఉన్నవాగుడేగా. ఏ పండగ పూట మనల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా? అందరిలో మనమే దూరిపోయి ఏదో ఒక రకంగా అందరిలో కలిసిపోయినట్టు నటించాల్సొస్తుందే తప్ప ఎవరూ పలకరించలేదు. ఇదిగో, మన మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది కలుపు మొక్క లాంటి వాళ్ళమని. అంత త్వరగా ఎలా కలుపుకుపోతారు? చూస్తూ ఉండురా. ఈ పండగని అడ్డం పెట్టుకుని మీ మామగారిని ఏదో ఒక రకంగా కిందకు దించి నీ కాళ్ల దగ్గరికి వచ్చేలా చేస్తాను. అదంత సులభం కాదు. మహా మొండి మనిషి అయినా ఆయన నా కాళ్ళ బేరానికి రావడం కాదు, మనం ఆయన కాళ్ళ బేరానికి వెళ్లకుండా గౌరవంగా ఉండేటట్టు చూసుకో. పండగ పూట అది చెయ్యి. హాయ్ ప్రణయ్. హాయ్ బ్రదర్. ఏంటి, స్నానం అయిందా? లేదు బ్రదర్, చేయాలి. సరే, నేను వెళ్ళి స్నానం చేసొస్తా. అలాగే బ్రదర్. నాయనా, ఏంటి స్నానానికి వెళ్తున్నావా? అవును బామ్మగారు. ఆగండి, నేను నీళ్ళు తోడుస్తాను. ఆగవే, పండగ పూట ఎప్పుడూ చేసినట్టే స్నానాలు చేస్తారా ఏంటి?
తలంటు స్నానం చెయ్యాలి. మీ మనవరాలు నాకు తలంటుతూనే ఉంటుంది బామ్మగారు. మళ్ళీ ఈ రోజు ప్రత్యేకంగా తలంటు ఎందుకు? చూసారా, వీడికి పెళ్ళైన తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగా పెరిగిపోయింది. రేయ్, నీ భార్య తలంటడం కాదు, ప్రతి భార్య మొగుణ్ణి తలంటుతూనే ఉంటుంది. అదెప్పుడూ ఉండేదే. కానీ పండగ పూట నూనెతో తలంటు స్నానం చేయాలంటున్నారు అమ్మగారు. అవును బాబు, పండగ పూట మీ ఇద్దరికి తొలి పండగ, పెద్ద పండగ. సాధారణంగా అయితే పండగ నాడు కొత్తల్లుడికి మామగారి చేత్తోనో బావమరిది చేత్తోనో తలంటు స్నానం చేయించాలి. నాకేమో కొడుకులు లేకపోయారు. నేను తలంటు స్నానం చేయిద్దామంటే చేయి కదిలించలేని స్థితిలో ఉన్నాను. బావగారు, నేనే బామ్మద్దు అనుకోండి, నేనే తలంటూ స్నానం చేయించినా హలో హలో హలో, ఏంటి నువ్వు నాకు స్నానం చేయించేది? నా స్నానం నాకు తెలుసు. పదరా నందు, నేను తలంటి స్నానం చేపిస్తాను. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నేనే రోజు స్నానం చేయించేదాన్ని. హలో, మా చెల్లెలతో పాటు మీరు కూడా పోటీ పడి స్నానం చేయిస్తానంటుంటే మరి భార్యని నేనెందుకు? అది చేయించనక్కర్లేదు, మీరు చేయించనక్కర్లేదు, నేనే స్నానం చేపిస్తాను. ఎవ్వరు, ఏ ఆడోళ్ళు నాకు స్నానం చేయించక్కర్లేదు. నా స్నానం నాకు తెలుసు. బావగారు, నేను అమ్మాయినని సిగ్గుపడకండి. అబ్బాయి వేషం వేసుకొని వస్తాను. బామ్మర్దిగా మీకు స్నానం చేయిస్తాను. దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టకు. నువ్వు మగవేషం వేసినంత మాత్రాన మగాడి అయిపోతావా? బావగారు, మీకు గుర్తుందో లేదో, పెళ్లిలో తొలిసారిగా ఇప్పుడు మీకు ఆవిడగా ఉందే మా అక్క. అప్పట్లో మగవేషం వేసుకొని వచ్చి బామ్మర్దిగా మీ కాలు కడిగింది, చేతికి ఉంగరం కూడా తొడిగించుకుంది. ఇప్పుడు పండగ పూట నేను మగవేషం వేయకూడదా? మీరెవ్వరూ ఏ పిచ్చి వేషాలు వేయకండి. నేనే వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేసుకుంటాను. అలాగే నాయనా, కానీ పండగ పూట తలంటు స్నానం ఆచారం కదా. అలా కూర్చో. ఆనవాయితీ కోసమైనా మీ మామగారు నీ తల మీద నువ్వుల నూనె పోసి ఆశీస్సులు అందజేస్తారు. అసలు మీరు ఆగండి. ఏంటి హె, ఇక్కడ నేను ఒక దత్తపుత్రుణ్ణి, ఈ ఇంటికి పెద్ద కొడుకునే ఉన్నాను. ఆయనకు బామతులు లేదని చెప్పి ఇలా పండగ పూట సింపుల్ గా స్నానం చేయించేస్తారా? తలంటూ స్నానం చేయించాలంటే అది నేనే చేయిస్తాను. పదండి బావగారు, రండి. రేయ్, నువ్వు బావగారు అంటావేంట్రా? అవును, మధు కన్నేని, ఈ ఇంటికి దత్తపుత్రుణ్ణి. మీకు బామర్దిని కదా బావగారు. రేయ్, ఈ వేషాలన్నీ వద్దు. బామ్మగారు మీరే చెప్పండి, నేను మధు కన్నేనా కాదా? బావగారికి తలంటు వచ్చా వద్దా? అరే, నిరభ్యంతరంగా చెయ్యొచ్చురా. ఆ, అన్నయ్యంటే తోడబుట్టినవాడే అవ్వక్కర్లేదు, మంచి మనసుంటే చాలురా బడుద్దాయ్. నువ్వు తింగరగా కనపడతావు గాని నువ్వు ఆ ఇంటి పట్ల ఎంత విశ్వాసంగా ఉంటావో, నా మనవరాల్ని అన్నయ్యలాగా ఎంత చక్కగా చూసుకుంటావో నాకు తెలుసురా. అలాగే కాని బామ్మగారు, మీరు కూడా వీడిని నమ్మేస్తున్నారా? బావగారు నన్ను డ్యామేజ్ చేయొద్దు. ఐఎమ్ నాట్ యువర్ పే, నౌ ఐఎమ్ యువర్ బామ్మర్ది. కమాన్ దివ్య, నువ్వు తీసుకురా. సరే. పెద్ద బావగారు మీరు కూడా రండి, మీకు కూడా నేను తలంటు స్నానం చేయిస్తాను. రండి 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 బావా, రండి బావా. కూర్చోండి, మీరు కూర్చోండి. చొక్కాలు విప్పండి. రేయ్, ఊరికే ఇది చేయకు. సాంప్రదాయానికి 2 చొక్కలు వేసి రుద్ది పంపించు, నేనే స్నానం చేస్తాను. అలా సింపుల్ గా చేస్తే కుదరదు బావగారు. సంక్రాంతి సంబరాలు ఇలా ఉంటాయో, పండుగ పూట తలంటూ ఎలా చేయించాలో, భోగి స్నానం ఎలా ఉంటుందో, అసలు ఈ రూతర్ హ్యాండ్ పవర్ ఏంటో మీకు రుచి చూపిస్తాను. చొక్కలు విప్పండి. రేయ్, అదంతా కుదరదు. అబ్బా విప్పండి బావా, విప్పండి. వద్దు. విప్పండి బావగారు, మీరు కూడా విప్పండి. విప్పండి. అబ్బా, గట్టిగా కొట్టదు రే, వాంచడానికి ఇదేం తబలా కాదు. మెల్లిగా మెల్లిగా. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత,
ఇది ఉండే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత ఓ నమః శివాయ ఒంట్లో వేడే మాయం తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం ఓ నమః శివాయ ఒంట్లో వేడే మాయం తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత దేవకి ఇదంతా చూస్తూ ఉంటే అచ్చం మా చిన్నతనంలో ఊళ్ళో పండగ జరుపుకున్నట్టే ఉంది. ఏరా రామచంద్ర? అవునరా, ఈ పండగ మీరందరూ ఇక్కడ ఉండబట్టే ఊళ్ళో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. నాకైతే మన ఊరు, మన ఆటలు, మన పండగ సంబరాలు అన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయిరా. సడన్ గా ఎంగైపోయిన ఫీలింగ్ వస్తుందిరా నాకు. చాలా హ్యాపీగా ఉందిరా. చిన్నప్పుడు ఒకరికొకరు తలంటుకుంటూ ఊళ్ళో వ్యవసాయ బావుల్లో దూకుతూ ఈతలు కొడుతూ కొబ్బరి బొండాలు తాగుతూ చెరుగ్గడలు తింటూ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా భలే గడిపేవాళ్ళంరా. ఇప్పుడు మనకి బావిలో దూకి ఈత కొట్టడానికి లేదు, తోటలో కొబ్బరి బొండాలు దించి తాగడానికి లేదు. ఈ కాంక్రీట్ జంగులో ఈత కొట్టాలంటే స్విమ్మింగ్ పూల్ అనే పేరుతో పెద్ద తొట్టి కట్టుంటారు, దాంట్లో స్విమ్మింగ్ చేసుకోవాలి. కొబ్బరి బొండం తాగాలన్నా రోడ్డు మీద మట్టి కొట్టుకుపోయి వాడిపోయిన కొబ్బరి బొండాలు తాగాలి. కనీసం నీకు తలంటి స్నానం చేయించి ఈ ఊరి ఫీలింగ్ తెచ్చుకుంటాను రా. ఏంటి? లేరా, నీకు నేను తలంటి స్నానం చేపిస్తాను. రే, నువ్వు ఊరుకోరా బాబు. లేరా, లే. ఒరే, నువ్వు ఊరుకోరా బాబు. రే, మీ స్నేహితుడు ముచ్చట పడుతున్నాడు కదరా. మీ చిన్ననాటి రోజులన్నీ గుర్తుకొచ్చేసాయి. పండగంటే సరదానే కదా నాయనా. నీ స్నేహితుడి సరదాని ఎందుకు కాదనడం? లే, వెళ్ళు. నువ్వు ఊరుకో అమ్మా. ఇప్పుడు నాకు తలంట స్నానం ఏంటి? చిన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఏంట్రా చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరా? అంటే చిన్నప్పుడు నేను ఫ్రెండ్, ఇప్పుడు కాదా? రే, మనకి వయసు అయిపోయిందిరా ఇప్పుడు. రే, నీకు వయసు అయిపోయిందేమో, నాకు అవ్వలేదు. ఐఎమ్ స్టిల్ యంగ్. ఆహాహాహా, నువ్వు అనుకుంటే సరిపోతుందిరా. రే, అనుకోవాలరా, లేకపోతే నీకు చిన్నప్పటి నుంచి ముసలాలోచనలు ముసలు చదువుస్తారు. లేవండి నాన్న, వెళ్ళండి. మావే ముచ్చట పడుతున్నారు కదా. ఏంటమ్మా నువ్వు కూడాను? రే, నిన్ను కన్న తల్లి చెప్పేసింది, నువ్వు కన్న కూతురు చెప్పేసింది. అమ్మ రమణి, నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్తే వింటాడేమో. అన్నయ్య, నేనాయన భార్యను కాకముందు నుంచే మీ ఇద్దరు స్నేహితులు. మీ ఇష్టం, మీకు లేని హక్క. రమణి, పండగ పూట అందరూ నన్ను టార్గెట్ చేశారు. రే, నన్ను వదిలేరా బాబు. రే, లేరా, రే, లే, నేను చెప్తున్నాను కదా. రే, వాళ్ళనలా చూస్తుంటే నీ కడుపు రగిలిపోతుంది. బయటికి చూపించుకోవట్లేదు. నాకు కడుపు రగలడం లేదమ్మా. రేపు జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను. ఒరే కోటి, విన్నావా? రేపు జరగబోయే దాని గురించి ఆలోచిస్తుందంట. ఎరా, నీకు తెలియడం లేదు రేపేం జరగబోతుందో? ఈ పండగ బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు. ఈ 3 రోజుల పండగ తర్వాత వాళ్ళ 3 రాత్రులకి ముహూర్తం పెట్టేస్తారు. మనం నెత్తి నోరు బాదుకుంటున్నా, రకరకాల ఎత్తులు వేసినా చివరికి చిత్తైపోయి ఓడిపోతాం. ఆ 3 రాత్రుల రోజులు కాస్త ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతాయి. 1 నెల తర్వాత అది నెల తప్పుతుంది. ఒక 9 నెలల తర్వాత కూతుర్నో కొడుకునో కంటుంది. అప్పుడు నువ్వు నేను, ఇదిగో ఇప్పుడు నీ కొడుక్కి తలంటి స్నానం చేయించారు చూడు, అలాగే మనం ఆ పుట్టినోడుకో పుట్టిన పిల్లకో రోజూ నూనె రాసి స్నానం చేయించి పౌడర్లు పూసి దిష్టి చుక్కలు పెట్టి జో అచ్యుతానంద జోముకుందా అని లాలి పాటలు పాడుకుంటూ ఆ చంటాడి మూతి ముక్కులు తుడుచుకునేసరికి ఇంకో 3 నెలలు గడుస్తుంది. వాడికి 3 నెలలు రాగానే సరిగ్గా ఈ టైం వచ్చేస్తుంది. అప్పుడు ఆ భోగి పండక్కి ఆ చంటాడికి భోగిపళ్ళు పోసి అందరితో కలిసి సంక్రాంతి జరుపుకుంటూ కడుపు కాల్చుకుందాం. అమ్మా, నా కడుపు రగిలిపోతుంది. ఇదే జరగబోయేది.
ఖచ్చితంగా ఇది మాత్రం జరగదు. మరేం జరుగుతుంది? చెప్పానుగా. ఆ చాలు చాలు, అదే మాట వింటూనే ఉన్నాం. మధుతోనే ఆ శోభన ముహూర్తాన్ని ఆపిస్తాను అంటావు. ఏం ఆపిస్తావో ఏంటో, విని విని ఇది నేను అడగడం ఆపాలి అంతే, ఇంకేది ఆగదు. నాకు నమ్మకం లేదు, ఏం చేయను మరి? నీ నమ్మకంతో నాకు పని లేదు. పండగ పూట ఇంతకంటే చిరాకు పెట్టుకో, వెళ్ళు. కంట్లో ఉన్న నూనె తుడుచుకుంటూ ఉంటే చేతిలో ఉన్న నూనె కంట్లోకి పోతుంది. ఏంట్రా ఈ కర్మ? ఆ రూతర్ కడ ఆయిల్ మసాజ్ చేస్తానని చెప్పి అందరి ముందు నన్ను ర్యాగింగ్ చేశాడు. చెప్తాను వాడు సంగతి. బావగారు, నా గురించే తలుచుకుంటున్నట్టున్నారు. రారా, నిన్ను తొక్కి పడేస్తాన్రా. అబ్బా, మీరు ఇలా ఒంటి నిండా ఆయిల్ రాసుకుని ఇలా ఉక్రోషంగా డైలాగ్ చెప్తుంటే ఎలా ఉందో తెలుసా బావగారు? మల్ల యుద్ధానికి వెళ్తున్నా మల్ల యోధుడిలా ఉన్నారు. మిరమిర మెరుస్తుంది బాడీ. మెరుస్తుందిరా, నాకు నూనెతో మెరిస్తే నీకు ఒళ్ళంతా రక్తంతో మెరుస్తుంది. ఇప్పుడు చెప్తా నీ సంగతి. ఇది ఇదిగోండి, బామర్తిని కొట్టకూడదు చెప్తున్నా. బామర్ది ఏంట్రా బామర్ది? అవును, ఈ ఇంటికి నేను ఇప్పుడు దత్తపుత్రుణ్ణి. ఆటోమేటిక్ గా మన వరుసలు అవే. చంపేస్తాను ఇంకొకసారి నన్ను బావా అన్నావంటే. బావని బావా అనక ఇంకేమంటారు బావా? రేయ్, పాత పగ ఏదైనా మనసులో పెట్టుకుని నన్నిలా టార్చర్ చేసే పని పెట్టుకోకు. ఎవడైనా తలంటితే కాస్త నూనె వేస్తాడ్రా. నువ్వు నన్ను నూనెలో ముంచెత్తావు. ఊరుకోండి, నేనంటిన తలంటుడికి మీ బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరిగి బయటకు వచ్చింది. ఆ నూనె అది. నేను పూసిన నూనె కాదు. ఏం నూనె? అది మీ నూనె, నా నూనె కాదు. నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. ఏ చాపు! ఇప్పుడు ఈ జిడ్డు పోవడానికి నాన్న తిప్పలు పడాలి. స్నానం ఎలా చేయాలో ఏంటో వెళ్ళి చేసొస్తా. ఎక్కడికి? స్నానానికి రా. అదే, స్నానానికి ఎక్కడికి? స్నానానికి ఎక్కడికి వెళ్తారా? బాత్రూమ్ రా బేవర్స్. హలో, బామ్మర్దిని పట్టుకుని బేవర్స్ గీవర్స్ అని మాట్లాడకూడదు మిస్టర్ బావా. గివ్ మీ సమ్ రెస్పెక్ట్ యార్. దిస్ ఇస్ పండగ, యు నో. పండగ పూట యు షుడ్ గివ్ మర్యాద. వి విల్ గివ్ ఆల్ మర్యాదలు టు యూ. ఐ డిడ్ తలంటింగ్. ఏంట్రా నీ బాధ? పండగ పూట తలంటు స్నానాలు బాత్రూంలో చేయకూడదు రాజా. మరి ఆరు బయట చేయాలండి బావగారు. నువ్వేంటి బావగారు అంటే ఎంట్రీ ఇస్తున్నావు? సరదాకి మా అన్నయ్య బావగారు అని పిలుస్తుంటే నాకు కూడా బావగారనే పిలవాలనిపిస్తుంది. పదండి, కుంకుడుకాయ రసంతో తల స్నానం చేయిస్తా. ఏంటి నువ్వు చేయించేది? నేను బాత్రూమ్కి వెళ్ళి చేస్తా. నేను ఇందాకే చెప్పాను, పండగ స్నానాలు బాత్రూంలో కుదరవు. దట్టు ఇంటెల్లుడు బావగారు మీరు. మేం తలంటాం, స్నానం కూడా ఆరు బయట చక్కగా చేయిస్తాం. పొద్దున భోగి వేసింది ఎందుకు అనుకుంటున్నారు? భోగి మంటలో అంత పెద్ద పాత్ర పెట్టి నీళ్లు కాసింది ఎవరి కోసం? మీకోసమే. మిమ్మల్ని కూర్చోబెట్టి మా చెల్లెలు కుంకుడుకాయ రసంతో మీకు తలంటుంటుంటే నేను ఆ భోగి నీళ్లు మీ నెత్తిన పోస్తూ ఉంటాను. ఎందుకురా? ఒక బ్యారెల్ యాసిడ్ తెచ్చి నా నెత్తిన పోసి పీడా పోతుంది. చిచ్చి, పండగ పుట్ట ఏం మాట్లాడి అవి? వీడు పెడుతున్న టార్చర్ అలా ఉంది. దానికి తోడు నువ్వు తయారయ్యావు. ఈ కుంకుడుకాయ రసం ఇవన్నీ మనకి సెట్ అవ్వవు. నేను షాంపూ సోప్ పెట్టుకుని బాత్రూంలో చేస్తా. నన్ను వదిలేయండి. హలో హలో బావగారు, బావగారు అలా వెళ్ళడం మీ ఇష్టానికి కుదరదు. పండుగ పుట్టి అల్లుడు గారికి మేము ఇవ్వాల్సిన మర్యాద మేము ఇచ్చుకోవాలి. లేకపోతే మాకు మాట వస్తుంది బావా. కమాన్. వదలరా. వదిలే ప్రసక్తే లేదు. మీకు జిడ్డు వదిలేదాకా స్నానం చేయించి తీరుతా. రండి బావా, రండి రండి బావా. వెచ్చగానే ఉన్నాయి కదా నీళ్లు. నేను అరిచింది ఎక్కువ వేడిగా ఉన్నాయనరా. ఓహో, అరవడం కూడా చేత కదా. ఏంటి బావా ఇది? చలికి అరుస్తున్నట్టు అరుస్తున్నారు. వేడి ఎక్కువగా ఉంటే ఇలా అరుస్తారా? నేను ఎలా అరవాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావేంటి? సరే, మీ ఇష్టానికి మీరు అరుచుకోండి. ఇప్పుడేంటి, దీంట్లో చన్నీళ్ళు కలపాలి అంతేగా? చాలా కొన్ని వేరా, ఇంకొన్ని వేయి. చూడండి. ఓకే. చెల్లెమ్మా, నువ్వు కుంకుడుకాయ రసం పోసి పులుము. ఇదొద్దు, నేను షాంపూ పెట్టుకుంటా. ఏం కాదు, చక్కగా మెత్తగా దూది పింజలా ఉంటుంది జుట్టు. దీంతో తల రుద్దితే. అయ్యో, ఇవన్నీ నాకు అలవాట్లేదు. మిమ్మల్ని ఏమన్నా మందు అలవాటు చేసుకోమంటున్నామా? కుంకుడుకాయ రసంతో తల పులుముకోవడానికి తెగ ఇదైపోతున్నారు. ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని బావగారు. నువ్వు పోయమ్మా.
తెరవకండి, మండుతాయి. ఆల్రెడీ తెరిచేశాను, మండుతున్నాయి. కాసేపు ఓర్చుకోండి. ఏంటి ఓర్చుకునేది? మంట మంట, అబ్బా! ఆ? మిమ్మల్ని చూస్తుంటే మాకు రోజు మండుతుంది. అరుస్తున్నాం ఇలాగా? భరించట్లేదు? కాసేపు మీరు భరించండి. ఒరేయ్, లేచొచ్చానంటే చంపేస్తాను. ఏది? కళ్ళు తెరిచి చూడండి నన్ను. నన్ను కళ్ళు తెరిచి చూసే ధైర్యం ఉందా మీకు? ఏంట్రా భయం? ఆ? ఆ, అబ్బా! మంట మంట, అమ్మా! నన్ను చూసే ధైర్యం లేదు కానీ ఓ తెగ పంచు డైలాగ్ మాత్రం చెప్పేస్తారు. కూర్చోండి తిన్నగా, కళ్ళు మూసుకోండి. అన్నయ్య, ఒకసారి నీళ్ళు పోయండి అన్నయ్య. ఆ. అమ్మా! అన్నయ్య, ఈ జిడ్డు సరిగ్గా వదలలేదు. ఇంకొకసారి కుంకుడుకాయ రసం పోస్తే బాగా పోతుంది. ఏంటి జుట్టా? ఊరుకోండి. జుట్టు ఎందుకు పోతుంది? జుట్టు పోనిస్తానా? జిడ్డు పోనిస్తా. అయ్యో భగవంతుడా, ఏంటి నాకు శిక్ష? ఒకవైపు భార్య, మరోవైపు బామ్మర్ది. ఇలా అభ్యంకర స్నానం చేయిస్తుంటే అభ్యంతరం చెప్తూ బాధపడతామేంటి బాబా? ఎంజాయ్! నా బొందరా, నా బొంద! ఈ పొగ మధ్యలో నిన్ను చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? మేఘాల మధ్య దేవతలా ఉన్నావు.